క్వశ్చన్ షేక్ మేడం. మేడం నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అలాగే స్మెల్ కూడా వస్తుంది, ఏం చేయాలి? ఈ వైట్ డిశ్చార్జ్ అనేది రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి వెజనల్ ఎగ్జామినేషన్ చేయించుకుని ప్యాప్స్మియర్ కూడా చేయించుకోవాలి. వెజనల్ స్వాబ్ కల్చర్ సెన్సిటివిటీ పంపించుకుంటే అందులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నదో నిర్ధారించే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ ఉన్నది అని నిర్ధారించుకున్న తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఎటువంటి ఇన్ఫెక్షన్, దానికి ఏ మందులు వాడాలో కూడా ఆ కల్చర్ సెన్సిటివిటీ స్వాబ్లో తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటిదంటే, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ జాగ్రత్తలు కూడా వర్తిస్తాయి. తీసుకునే మందుల్లో మీరు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు కనుక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు చూసి మీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ ఇద్దరు తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒకవేళ షుగర్ కనుక ఎక్కువగా ఉన్నట్టు ఉన్నా మీకు కానీ మీ హస్బెండ్కి కానీ అలాంటప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన అవకాశం మీకు ఎంతగానో ఉంది. అలా చిన్న టెస్టులతో ద్వారా మీరు కనుక కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సాయి ప్రియ గారు, రెగ్యులర్గా పీరియడ్స్ రావట్లేదు, దీనికి సొల్యూషన్ ఏమైనా చెప్పండి ప్లీజ్. సాయి ప్రియ గారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. అది పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, యానోవిలేషన్ ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ అవుతుందా అని కూడా మనం గమనించుకోవాలి. చాలామందికి 45 డేస్కి ఒకసారి వస్తూ ఉంటుంది. వాళ్ళది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనడానికి లేదు. రెగ్యులర్గా వాళ్ళకి 45 డేస్ సైకిల్. కొంతమందికి ఒకసారి 20 డేస్కి ఒకసారి, 40 డేస్కి ఒకసారి, 60 డేస్కి వస్తుంది. కొంతమందికి ఎవ్రీ 3 మంత్స్కి వస్తుంది. అలా వాటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటారు. దానికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఏమైనా ఉన్నాయా, ఎగ్ ఫార్మేషన్ రిలీజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ పెడితే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతిశ్రీ గారు మేడం. నాకు పీరియడ్స్ టైంలో చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది. 5 years నుండి భరిస్తున్నాను. నా వయసు 20 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు, సొల్యూషన్ చెప్పండి. జ్యోతిశ్రీ గారు, మీకు తెలిసినంత వరకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక స్కాన్ చేస్తారు. స్కానింగ్లో కనుక అంతా నార్మల్గా ఉంటే స్పాస్మోడిక్ కంజెస్టివ్ డిస్మెనోరియా అని వదిలేసుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ లాంటివి మినిమల్గా తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి కూడా కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్, సాల్ట్ ఎక్కువ తీసుకోకుండా ఉండడము, వాటర్ ఎక్కువగా తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడము, లేకపోతే ఈ ప్రాణాయామ చేయడము, యోగా చేయడము, మంచి ఎక్సర్సైజ్ రెజిమ్లో ఉండడము, న్యూట్రిషనల్గా మంచి ఆరోగ్యం మెయింటైన్ చేయడము, వైటమిన్స్ తీసుకోవడంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మంచి కంట్రోల్ అవుతాయి. అయితే ఒకవేళ స్కాన్ అయిన తర్వాత ఏదైనా ఫైబ్రాయిడ్ కానీ, లేకపోతే అడినోమైసిస్ కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ కానీ అలాంటి సమస్యలు కనుక ఉన్నట్టు తెలిసినా, ఇన్ఫెక్షన్స్ కనుక ఏదైనా ఉన్నట్టు తెలిసినా, లేకపోతే ట్యూబల్ పెథాలజీ ఏదైనా ఉన్నట్టు తెలిసినా, లేకపోతే ఏమైనా స్వెల్లింగ్స్ అన్నా, లేకపోతే ఏదైనా గడ్డలు కనుక ఉన్నట్టు తెలిసినా దానికి స్పెసిఫిక్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఒకసారి స్కానింగ్ చేయించుకోవడం మంచిది. అయితే ఆరోగ్యానికి కూడా మీరు అన్నిటికంటే ముఖ్యమైనది మంచి ఆరోగ్యానికి నిద్ర, ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లేకుండా చూసుకోండి.